హలో, వెల్కమ్ టు విలేజ్ ఫ్రెండ్స్ కిచెన్. ఈరోజు మనం కొత్తగా కారం జంతికలు ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందామండి. దానికి ఫస్ట్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఇందులో చూపిస్తున్నట్టు మనం ఫస్ట్ కారం జంతికలకు కావాల్సినవి శనగపిండి అండి. శనగపిండి 1 కప్పు అండ్ వరిపిండి కప్పు, కారం 1/2 స్పూన్, పుట్నాల పప్పు, సాల్టు, వాము. సో వీటిని బేస్ చేసుకొని మనం కారం జంతికలు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. వాటికి ఫస్ట్ మనకు కొలతలు కావాలి కదా. సో కొలతల్లో చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఏదైతే కప్పుతో శనగపిండి తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో బియ్యం పిండిని కూడా తీసుకోవాలండి. అండ్ దానికి ఈక్వల్గా కాకుండా 1/2 కప్ అనమాట పుట్నాల పప్పును తీసుకోవాలి. అండ్ కారం, ఉప్పు, వాము అనేది మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత కుదిరితే అంతవరకు తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే కనుక చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో మనం తీసుకున్న 1/2 కప్పు పుట్నాల పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే కారప్పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. కారప్పొడి అనేది మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు. స్పైస్ కావాలనే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, స్పైస్ తక్కువే కావాలనుకోవాలి కాస్త తక్కువ వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 2 స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాము. సో దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు అండ్ కారం పొడి మిక్సర్ అండి. దీన్ని మనం ఇప్పుడు పౌడర్లోకి వేసుకోవాలి. వీటికి ఫస్ట్గా మనము జల్లెడ పట్టాలండి. ప్రతి పిండిని కూడా మనం జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటే ఏంటంటే మనకు దానిలో ఉన్నటువంటి ఏమైనా వేస్ట్ ఉంటే కనుక బయటకు వచ్చేది. అండ్ మనం చేసుకునేటప్పుడు కొంచెం స్మూత్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో చూసుకోండి, మనం ఏ పిండినన్నా తీసుకునేటప్పుడు ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న వాటిలోకి మనం తీసుకున్న కొంచెంగా తీసుకున్న వాము అండ్ సాల్ట్, ముందుగానే మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాం అనుకోండి, కాస్త తక్కువ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలండి. ఇదిగో ఇలా జల్లెడ పట్టుకున్న వాటిలోనికి ఇదిగో మీరు చూస్తున్నారు కదా, మనం మిక్సీ పట్టుకున్న కారపొడి అండ్ పుట్నాల పప్పు పిండి కూడా ఇలా జల్లెడ చేసుకుంటున్నాము. చూసుకోండి, ఇలా చేసిన వాటిలన్నింటినీ కూడా కొంచెంగా ఇలా పిండి జల్లెడ అనేది పట్టుకోవాలి. ప్రతిసారి నేను స్వీట్సే చేస్తూ ఉంటున్నానండి. సో డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలా అని ఆలోచిస్తే మా ఫ్రెండ్ ఐడియా ఇచ్చింది, ఇలా కారంగా కొంచెం చేద్దామా అని చెప్పి. అందుకని ఈ ఐటెంని మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇలా చేసుకున్న వాటిని చూస్తున్నారుగా, దీనిలోకి కొంచెం వాము అనేది మీ టేస్ట్కి తగ్గట్టండి. కొంతమందికి ఫ్లేవర్ నచ్చదు, కొంతమందికి ఫ్లేవర్ నచ్చుతుంది. సో ఫ్లేవర్ నచ్చే వాళ్ళు కొంచెం 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువైపో తక్కువ అని కాకుండా రుచికి తగ్గట్టు ఈక్వల్గా వేసుకోండి. అండ్ వీటిలోకి నేను ఇంతకుముందు మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు చెప్పటం మర్చిపోయానండి. నువ్వుల్ని యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి. ఇది స్కిప్ అండి. ఓకే అనుకున్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. లైట్గా వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది, నువ్వుల టేస్ట్ అనేది, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇవి వేసిన తర్వాత ఆయిల్ అండి. ఆయిల్ కూడా మస్ట్ అండ్ షుడ్ అండి. కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని జస్ట్ గోరువెచ్చ చేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకున్న పౌడర్లోకి వేసుకొని 1 స్పూన్తో మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం చేత్తో కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ కలుపుకున్న అన్ని మిక్సింగ్ చేసుకున్న వాటిలోనే కలుపుతూ ఉండాలండి. ఎలా అంటే మనం చపాతీ పిండిని అట్లా కలుపుకుంటాం కదా, అలాగానే కొంచెంగా వాటర్ని అనేది వేసుకుంటూ స్మూత్గా, నీట్గా, స్లోగా అనేది పిండిని కలుపుకోవాలి. మనం పిండిని కలుపుకున్న దాన్ని బట్టే మనం చేసుకునే ఐటెం అనేది మనకు మంచిగా వస్తుంది. సో చూస్తున్నారుగా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకు అనేది పిండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ చేసుకున్న పిండిని కుదిరితే ఒక కాటన్ క్లాత్ని తడిపి ఒక 10 to 15 మినిట్స్ అనేది కవర్ చేసి పక్కన పెట్టుకోండి. మేమైతే ఇక్కడ టైం సరిపోక వెంటనే చేసేస్తున్నాము. మీరైతే కనుక ముందుగానే అనుకుంటే కనుక ఒక 10 to 15 మినిట్స్ అనేది కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి, మేమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తున్నాము. మనకి ఇది రెడీ అయిపోయింది కదా. ఫస్ట్ మనం ఇప్పుడు జంతికలను అనేది ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని రెడీ చేసుకోవాలి. సో చూడండి, మనం అనేది ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసి గ్యాస్ పైన స్టవ్ అనేది పెట్టుకోవాలి. స్టవ్ పెట్టుకొని మనకు జంతికలు కావాల్సిన ఆయిల్ని అయితే పెట్టుకోవాలి. చూడండి, మేము ఇక్కడ పెట్టుకున్నాము. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి వేసి ఆయిల్ పెట్టుకున్నామండి. సో ఇదిగోండి, కొంచెంగా ముద్ద తీసుకొని ఈ జంతికలు కొట్టమంటారు, దీనిలోకి అది వేసేసుకొని మనకి కావాల్సిన షేప్లో కావాల్సినట్టు ఇలా ఒక ఏదైనా గరిటె కానీ ఇలాంటి వాటిపైన వేసుకోవాలి. ఫస్ట్ అయితే మాకు కొంచెం పిండి అనేది టైట్ అయ్యిందండి, సో రాలేదు. మళ్ళీ మేము దాన్ని కొంచెం లూజ్ చేసి మళ్ళీ వేసుకున్నాము. సో ఇదిగోండి, ఇలా వస్తుంది. దీన్ని మనం స్లోగా ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి అండి.
ఆయిల్లో డిప్ చేసుకుంటే మనం రెడీ చేసుకోవాలనుకున్న జంతికలు అనేది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా మనం డిప్ చేసుకోవడమే. కొంచెం ఇది ప్రెస్ చేయడం అనేది మనకు ప్రాసెస్ అండి. కాస్త కొంచెం ఎనర్జీ ఉండాలి, చేతులు అనేవి నొప్పులు వస్తాయి, చూసుకొని జాగ్రత్తగా చేయండి. ఇదో చూస్తున్నారుగా, ఇలా జంతికలు అనేవి మనకి ఫ్రై అయిపోతున్నాయండి. సో దీనిలో మీకు ఒక టిప్ చెప్పనా, కొత్తగా చేసే వాళ్ళకి అవి వేగాయా లేదా ఎలా అనేది కొంచెం డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ క్లియర్ అవ్వడానికి ఏంటంటే, చూస్తున్నారుగా మనకి ఇవి ఇక్కడ ఉన్న 2 ఫస్ట్ జంతికలు ఏంటి, మనకి బుడగలు అనేది రావట్లేదు, సైలెంట్ అయిపోయి. సో ఇవి మనకి వేగిపోయినట్టే, అవి బుడగలు బాగా వస్తున్నాయిగా, అవి వేగనట్టు. సో ఇదిగోండి, మనం చేసుకున్న కారం జంతికలు అనేవి మనకి రెడీ అయిపోయాయండి. చూస్తున్నారుగా ఎంత క్రిస్పీగా టేస్టీగా బాగా రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ అండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఐటమ్స్ మీకు ఇంకా షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.